హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ త్రివేణిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఏంటి గుడ్ ఈవినింగ్ అంటుంది? పైన బకెట్లు బట్టలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? పైకి బట్టలు ఉతకడానికి పైకి వచ్చానండి. మేము ఇవి క్వార్టర్స్, అందరూ కింద వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్టలు పైన నలుగురు ఫ్యామిలీస్ ఉంటాం కాబట్టి ఒకరి తర్వాత ఒకరు అలా వేసుకుంటూ ఉండాలి మాకు. ఇంకా మేము ఇల్లు రిపేర్ చేయించుకునేటప్పుడు ఈ బాత్రూంలో నుంచి పైకి మెట్లు పెట్టేసుకున్నాం. ఇట్లా బట్టలకి ఇబ్బంది ఉండదు, పిల్లలు కూడా కొంచెం సేపు ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడు కిందే అంటే వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయినా సరే మేము లోపల నుంచి మెట్లు పెట్టేసుకుని చుట్టూ ఇలా చిన్నగా పారి అనేది కట్టేసుకున్నామండి. పారి కూడా అంటాం కదా, అలా కట్టేసుకున్నాము. ఎప్పుడన్నా వాటర్ తక్కువగా ఉన్నప్పుడు నేను పైకి వచ్చేసి బట్టలు అనేవి ఉతుకుతానండి. వాషింగ్ మిషన్లో అంటే ఎక్కువ వాటర్ పడతాయి కదా, దాని బదులు చేత్తో ఉతికేసుకోవచ్చు అని చెప్పేసి నేను పైకి వచ్చేసి ఉతుకుతానండి బట్టలు. ఇంకా నాతో పిల్లలు లేనప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, వీడు పడుకున్నప్పుడు నేను పని చేసుకుంటే త్వరగా అయిపోయిద్ది. లేదనుకోండి ఒకళ్ళు జాడిస్తామంటారు, ఒకళ్ళు ఉతుకుతామంటారు, వీళ్ళ గోల అసలు తట్టుకోలేను నేను. ఇంకా నేను ఉతికేస్తూ ఉంటే పైన ఇదంతా కొంచెం దుమ్ము పట్టేసిద్ది. గాలి వస్తుంది కదా, ఆ గాలికి దుమ్ము అనేది ఉంటుంది. మనం ఇవి కడగకుండా బట్టలు వేస్తే ఆ దుమ్మంతా మన బట్టలకు అంటుకుపోయేదని చెప్పేసి అందుకే ముందుగా మొత్తం కడిగేస్తాడండి. నేను కడుగుతాను. మా పెద్ద బాబు ఉంటే వాడే కడుగుతాడు. ఎందుకంటే నీళ్ళలో ఆడడం అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా, వద్దన్న పనే చేస్తారు వాళ్ళు. ఇంకా నేను ఇవి జాడిచ్చేసేలోపు ఎండ కొంచెం బాగా వేస్తుంది కదా, కడిగేసినా కూడా వెంటనే ఆరిపోయేది అని చెప్పేసి వాడిని కడిగేయమన్నాను. నేను బట్టలనే జాడిచ్చేసేసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఎప్పుడు బట్టలు ఉతికినా కూడా అసలు ఆరిపోవడం అనేది తొందరగా అయిపోతుంది. కాబట్టి ఎండాకాలం ఇష్టం నాకు బట్టలకి, ఎందుకంటే తొందరగా ఆరుతాయి కాబట్టి. పిల్లలు అయితే చాలా బట్టలు ఉన్నాయండి. పిల్లలవి నేను వేయలేదు, కొన్ని ఆయనకి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను. నా బట్టి ఉతికేసాను. నేను చీరలు కొన్ని కలర్స్ పోయాయి, డ్రెస్సులు కలర్స్ పోయాయి ఉన్నాయి కాబట్టి వాషింగ్ మిషన్లో వేయకుండా సపరేట్గా నేను ఉతుక్కుంటున్నానండి. అన్నీ కలిపేస్తే కలర్ చేంజ్ అవుతాయి, వైట్ డ్రెస్సులు ఉంటాయి కాబట్టి సపరేట్గా ఉతికేసేస్తున్నాను. ఇలా ఆరేసుకోవడానికి వీలుగా ఉండదు. దండాలు కట్టుదాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఆ రోజే పెట్టించాల్సింది మేము, దండాలకు కూడా బాగుండేది. ఇక చూడండి, నేను కెమెరా ముందుకి నా కొడుకు ఎలా వచ్చేస్తాడు. చిన్న కొడుకు, పెద్ద కొడుకు రాడండి, చిన్న అబ్బాయి మాత్రం త్వరగా వచ్చేస్తాడు. ఇదేనండి నాకు స్మాల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.